రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అధికారులతో పాటు ఎమ్మెల్యే కోవాలక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ డేవిడ్ గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు రాలేదని అనగా ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఒక అధికారికంగా అలా మాట్లాడవద్దని వారించారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులకు ఎమ్మెల్యే లక్ష్మి చెబుతుండగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ అడ్డుకున్నారు. గత ప్రభుత్వం విషయాలు ఈ అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. దీంతో శ్యామ్ నాయక్ కు ఎమ్మెల్యే కోవలక్ష్మికి మధ్య మాట పెరిగి రాసభాసకు దారితీసింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కోవలక్ష్మి శ్యామ్ నాయక్ పైకి వాటర్ బాటిల్ విసిరింది. దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. గతంలో ఇయ్యలేదు, ఇప్పుడు ఇస్తున్నారు అన్నారు. వాళ్ళు ఇస్తున్నారు అని అన్నారు అంతే. అప్పుడు దొడ్డు బియ్యమేనే కాదు, అప్పుడు దొడ్డు బియ్యం ఉండేది. మీరు అన్నది అన్ని కరెక్ట్. అవును, 100%. అవును, 100%. అది అప్పటిది గతం. గవర్నమెంట్ బయట మాట్లాడండి. దాదాపు వారం రోజుల నుంచి అన్ని మండలాల్లో కూడా అధికారులు, జేసీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శ్యామ్ నాయక్ గారు ఆయన ఏమంటున్నాడు, మొన్న కూడా ప్రతి మండలికి ఇచ్చిన తర్వాత, అధికారులు ఇచ్చిన తర్వాత ఈయన వచ్చేసి కార్డును మళ్ళీ గుంజుకొని అందరి దగ్గర ఫోటోలు తీసుకొని ఈయన చేతుల మీద ఇచ్చుకొని అధికార ప్రోగ్రాంలో వచ్చేసి ఇచ్చేసి ఆయన చేసే కార్యక్రమం ఆయన చేస్తున్నాడు. మేము ఎవడో కూడా పట్టించుకోవట్లేదు. కానీ ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఆ రోజు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారు, ఇప్పుడు అధికారులతో ఏం చెప్పిస్తున్నారు? జేసీ గారు ఏమన్నా గత ప్రభుత్వం ఇవ్వలేదు, మరి చాలా రోజుల నుంచి ఇస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి మేమన్నాం. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు కాబట్టి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అవి ఇస్తామన్నారు కాబట్టి మరి ఇస్తున్నారు. దాంట్లో తప్పేముంది? వాళ్ళు చెప్పినాయి కదా మాటలు, అవి హామీలు ఇచ్చినాయి కదా. మరి దాదాపు ఒక 100 హామీలు ఉన్నాయి. 100 హామీలలో మరి ఒక్క రేషన్ కార్డు ఇవ్వగానే కాదు కదా. మేము ఎవరు ఏమంటలేము. ఇక్కడ వచ్చి రౌడీ రిజన్గా చేస్తున్నాడు, మా మీద పెత్తనం చేస్తున్నాడు. నువ్వెవరు అంటున్నాడు నన్ను. ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వెవరు ఇక్కడ ఇవ్వడానికంటే మరి ఏంటి? రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అయితే అందిస్తారు. చెప్పండి శ్యామ్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కపూర్ రైతు వేదికలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అయితే జరిగింది. ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అధికారులతో పాటు ఎమ్మెల్యే కోవలక్ష్మి, అదేవిధంగా కాంగ్రెస్ జిల్లా నాయకుడు శ్యామ్ నాయక్ కూడా హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ డేవిడ్ గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని అయితే డేవిడ్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డేవిడ్ మాట్లాడుతుండగా అయితే ఎమ్మెల్యే కోవలక్ష్మి మాత్రం ఒక అధికారిగా ఇలా మాట్లాడకూడదని చెప్పిన సందర్భం అయితే ఏర్పడింది. ఈ క్రమంలోనే కూడా ఆ కార్యక్రమంలో ఉండడం అయితే జరిగింది. ఈ క్రమంలో ఏదైతే ఎమ్మెల్యే కోవలక్ష్మి ఉన్నారో కోవలక్ష్మి లేచి గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి చెప్తుండగా అక్కడే ఉన్న శ్యామ్ నాయక్ మాత్రం కోవలక్ష్మిని అడ్డుకోవడం అయితే జరిగింది. గత ప్రభుత్వం గురించి అధికారికంగా ఈ ఏదైతే రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందో ఈ కార్యక్రమంలో గత ప్రభుత్వ విధానాల గురించి, గత ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల గురించి ఈ ప్రభుత్వంలో నడుస్తుండగా ఇప్పుడు చెప్పడం ఏంటని చెప్పేసి అడ్డుకోవడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే కోవలక్ష్మికి, అదేవిధంగా
శ్యామ్ నాయక్ మధ్య ఇద్దరి మధ్య గొడవ తీవ్ర స్థాయిలో చేయడం అయితే జరిగింది. ఒకరిపై ఒకరు మాటలు అనుకోవడంతో పాటు మాట పెరిగి అది తీవ్ర దుమారానికి అయితే దారితీసింది. ఈ క్రమంలోనే కోమలక్ష్మి అసహనానికి గురై ఎవరైతే శ్యామ్ నాయక్ ఉన్నారో శ్యామ్ నాయక్ పై బాటిల్ తో విసరడంతో శ్యామ్ నాయక్ అయితే దెబ్బకు తగిలింది. ఈ క్రమంలోనే ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ అయితే జరిగిన పరిస్థితి ఏర్పడింది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్యామ్. ఇక కాకినాడలో ఈ నెల 3న సామర్లకోటలో మాధురి ఆమె ఇద్దరు కుమార్తెలను ప్రసాద్ అనే వ్యక్తి హత్య చేశారని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. మాధురి ప్రసాద్ మధ్య వివాహేతర సంబంధం ఉండడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. మాధురి భర్త ఇంట్లో లేని సమయంలో ప్లాన్ ప్రకారం ఇంటికి వెళ్లి హత్య చేశాడని ఎస్పీ వివరించారు. తిరుపతి జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు మండల బీజేపీ అధ్యక్షుడిగా దంతు కిషోర్ కుమార్ నియమితులయ్యారు. తిరుపతి బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకం చూపిన నాయకత్వానికి కిషోర్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి మండలంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నానని అన్నారు. యువజన రాష్ట్ర కార్యదర్శి జీవన్ రాయల్, జిల్లా కార్యదర్శి నరేష్, పలువురు పార్టీ నేతలు మిత్రుల కిషోర్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. మన బీజేపీ పార్టీ నుంచి ఎవరికి ఏ సమస్య వచ్చినా నాకు తెలియజేయండి. ఏ సమస్య వచ్చినా మనం తీర్చలేకపోయినా, నా వల్ల కాకపోతే నేను మా జిల్లా అధ్యక్షుడు సాము శ్రీనివాస్ అన్న గారికి తెలియజేస్తాను, కోల ఆనంద్ గారికి తెలియజేస్తాను. మీరందరూ నాకు సహకరించి మీ అందరి అభిమానం, మీ అందరి తోడు నాకు కావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. మన బీజేపీ పార్టీ నుంచి ఎవరికి ఏ సమస్య వచ్చినా నాకు తెలియజేయండి. ఏ సమస్య వచ్చినా మనం తీర్చలేకపోయినా, నా వల్ల కాకపోతే నేను మా జిల్లా అధ్యక్షుడు సాము శ్రీనివాస్ అన్న గారికి తెలియజేస్తాను, కోల ఆనంద్ గారికి తెలియజేస్తాను. మీరందరూ నాకు సహకరించి మీ అందరి అభిమానం, మీ అందరి తోడు నాకు కావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. మన బీజేపీ పార్టీ నుంచి ఎవరికి ఏ సమస్య వచ్చినా నాకు తెలియజేయండి. ఏ సమస్య వచ్చినా మనం తీర్చలేకపోయినా, నా వల్ల కాకపోతే నేను మా జిల్లా అధ్యక్షుడు సాము శ్రీనివాస్ అన్న గారికి తెలియజేస్తాను, కోల ఆనంద్ గారికి తెలియజేస్తాను. మీరందరూ నాకు సహకరించి జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణానికి చెందిన శ్రీరాముల శ్రీధర్ గల్ఫ్లో పనిచేస్తూ స్వదేశానికి వస్తుండగా మృతి చెందారు. ధవం నుంచి హైదరాబాద్కు వస్తున్న విమానంలో ఆయనకి ఊపిరాడకపోవడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమానం ముంబై ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేయగా వైద్యులు సిపిఆర్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో శ్రీధర్ మృతి చెందినట్లు ధృవీకరించారు. శ్రీధర్కు భార్య, 2 కుమార్తెలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక విజయనగరం జిల్లా ఆగూరు రెవెన్యూ పరిధిలోని ఉన్న సంఘంగుడ్డి వలస గ్రామాల గిరిజనులు ఆందోళనకు దిగారు. తమ తాతల తండ్రుల కాలం నుండి సాగు చేస్తున్న అటవీ భూములపై బడాబాబులు కన్నేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఊరు నుండి భూముల నుండి వెళ్లగొట్టాలని చూస్తున్నారని వాపోయారు. సర్వే నంబర్లు 239, 240, 241లలో ఉన్న అటవీ భూములను 80 గిరిజన కుటుంబాలు సాగు చేస్తున్నాయని, అయితే కొంతమంది అటవీ శాఖ అధికారులను లోబర్చుకొని తమను బెదిరిస్తున్నారని చెప్పారు. తమకు సాగు పట్టాలు ఇచ్చి అధికారులు, నాయకులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ విషయంలో అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని బాధితులు తెలిపారు.
లాయరే రిజిస్టర్ చేసుకున్నాడు, ఈ భూమి మీది కాదు, ఇది సర్వీస్ ఇవ్వాలి, సర్వీస్ చేస్తే ఇది మాదంతా మేము తీసుకుంటాము, వాళ్ళదంతా వాళ్ళకి ఇచ్చేస్తాము, మీరు వాళ్ళని మరి అడ్డడానికి మరి వీలు కాదు అని చెప్పాడు సోమినాడు. అంతే. కొంతమంది ఏమో బెదిరిస్తున్నారు. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కొంతమంది నుండి లంచాలు తీసుకొని వాళ్ళందరూ వచ్చి బెదిరిస్తున్నారు, ఊరు తీసేయమంటున్నారు. మేము దీని మీద ఆధారపడి బతుకుతున్నాం. లాయరే రిజిస్టర్ చేసుకున్నాడు, ఈ భూమి మీది కాదు. ఇక అనంతపురం జిల్లా ఉరవకొండ సచివాలయంలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగు చూసింది. ప్రభుత్వంగా ప్రజలకు సేవలు అందించాల్సిన సిబ్బంది విధిలో అనాగరికంగా వ్యవహరిస్తున్నారు. 10 గంటలు దాటినా విధులకు హాజరు కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాలని 5వ సచివాలయంలో బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతిరోజు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సేవలు సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు తగిన పర్యవేక్షణ చేపట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లో ఏకీబీలో బీసీ వర్గానికి అధికార తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నామినేటెడ్ పదవుల వాగ్దానాలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో అక్కడి బలహీన వర్గ ప్రజల్లో అసంతృప్తి చెలరేగుతోంది. ప్రస్తుతం ఐకేపీ మండల అధ్యక్షురాలిగా ఒక ఆగ్ర కులానికి చెందిన ఓసీ మహిళ బాధ్యతలు నిర్వహిస్తున్న పార్టీలో అంతర్గతంగా మొదటి సంవత్సరం ఓసీ మహిళకు, 2వ సంవత్సరం బీసీ మహిళలకు పదవి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తున్న ఆ ప్రక్రియ ఎప్పుడు అమలవుతుందనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్ కింద మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి పట్ల తలెత్తిన వివాదాలు తెలుగుదేశం నాయకత్వాన్ని చిక్కుల్లోకి నెట్టాయి. ఇప్పుడు ఐకేపీ అధ్యక్ష పదవి బీసీ వర్గానికి కేటాయించడంతో జాప్యం జరగడం మరోసారి పార్టీపై వర్గీకయ నిరాశలకు దారితీసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చివరికి ఈ వ్యవహారంలో నిర్ణయం స్థానిక ప్రజాప్రతినిధి మీదే అయినప్పటికీ బలహీన వర్గాలకు చెందిన హామీలు అమలవుతున్నాయా లేదా అన్న అంశంపై తెదేపా ప్రజాప్రతినిధులపై చిన్నచూపు ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. వాస్తవంగా ప్రజల మద్దతు పొందాలంటే, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే నామినేటెడ్ పదవుల విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం ఇప్పుడు అవసరమైంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే పార్టీ నాయకత్వం ఇచ్చిన వాగ్దానాలను త్వరగానే అమలు చేయాలని బీసీ వర్గ ప్రజలు ఆశిస్తూ ఎదురుచూస్తున్నారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన ఇంట్లో భారీ మొత్తంలో లెక్కలో లేని సొమ్ము బయటపడిన దానిపై కేసు నమోదైంది. తనపై నిర్వహించిన అంతర్గత దర్యాప్తు నివేదికను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. భారీ మొత్తంలో నగదు బయటపడటంతో ఆయన్ని తొలగించాలని సదరు నివేదిక సిఫారసు చేసింది. జస్టిస్ వర్మ పర్యవేక్షణ వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహిత్గత హాజరయ్యారు. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. అంతవరకు చూస్తుండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.